మిత్రులందరికీ మా వంగ తోటకి స్వాగతం. మా వంగ పూలు, వంగ పిందెలు మిమ్మల్ని స్వాగతం పలుకుతున్నాయి. అందరూ అంటారు మాకు సరిగ్గా రావటం లేదు, మార్కెట్లో అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటున్నాయి కాయలు అని చెప్పి అంటారు. ఎందుకు రావు అంటాను. ఉదాహరణకి ఈ పూలు చూడండి, ఈ వంగ పిందెలు కానీ కాయలు కానీ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. చూస్తుంటే గుత్తలు గుత్తలుగా ఉన్నటువంటి వంగ పిందెలు, వంగ కాయలు, ఈ వంగ పూలు చూస్తే మతిపోతుంది. ఇటువంటి కాయలు చూసిన ప్రతిసారి మనకు కూడా అనిపిస్తుంది, మన తోటలో మన మిద్దె పైన కూడా ఇలా కాయలు కాస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. మీరు కూడా మీ మిద్దె పైన ఇటువంటి పంట పండించాలనుకుంటున్నారా? అలా అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో ఆఖరి వరకు తప్పకుండా చూడండి. మీకు ఇష్టమైనటువంటి వెరైటీ తెచ్చుకోండి. అంటే తెలుపుగా ఉంటాయి, కొన్ని గ్రీన్గా ఉంటాయి, కొన్ని పర్పుల్ కలర్లో ఉంటాయి. ఏదైనా సరే మీకు నచ్చిన వెరైటీ నర్సరీ నుంచి తెచ్చుకొని పెట్టుకోండి. ముందుగా పాటింగ్ మిక్స్లో ఉన్నటువంటి న్యూట్రియన్స్ పూత పింద వచ్చే వరకు సరిపోతాయి. అంటే మనం కలుపుకునేటువంటి పాటింగ్ మిక్స్ అంత స్ట్రాంగ్గా ఉండాలి. ఆ తర్వాత పూత దశకు వచ్చిన తర్వాత ఎక్స్ట్రా న్యూట్రియన్స్ కావాలి కాబట్టి చెక్క పిండి వేసినా పర్వాలేదు, ద్రావణం 2-3 రోజులు పిండిని నీళ్ళలో నానబెట్టి ఆ ద్రావణం పోసినా పర్వాలేదు, లేదా చెక్క పిండే డైరెక్ట్గా వేసి పాదు చుట్టూరు ఉన్నట్టు మట్టిని కొంచెం కొళ్ళగించి నీళ్ళు పోసినా సరిపోతుంది. పిండి విషయానికి వస్తే మార్కెట్లో పిండి దొరుకుతుంది. అంటే ఆవు పిండి కానీ, వేరుశెనగ పిండి కానీ, తెల్లక పిండి కానీ ఏదైనా పర్వాలేదు. లేదా మీ దగ్గరలో ఏదైనా గానగ కనుకుంటే గానగ ఆడింత నూనె తీసే గానగ దగ్గర కూడా అమ్ముతూ ఉంటారు. పిండి ప్రతి 3 వారాలకు ఒకసారి తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. మార్చి ఇవ్వాలి. ఒకసారి ఆవు పిండి, ఒకసారి తెల్లగ పిండి, ఒకసారి వేరుశెనగ పిండి, ఈ రకంగా. అలాగే మొక్కకి గాలి, నీరు, వెలుతురు ఈ 3 కూడా చాలా ముఖ్యం. కనీసం 5-6 గంటలు ఎండ తగలాలి, తగినంత నీరు ఇవ్వాలి. అప్పుడు ఈ రకంగా పూలు రావటం జరుగుతుంది. ఈ పూలు కానీ ఆకులు కానీ చూసి మనం గుర్తించవచ్చు మొక్క చాలా హెల్తీగా పెరుగుతుంది అని చెప్పని. అలాగే వీటితో పాటు లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వటం చాలా అవసరం. లిక్విడ్ ఫర్టిలైజర్స్లో NWDC అని, OWDC అని అవి ఇవ్వచ్చు. అలాగే ద్రవ జీవామృతం ఇవ్వచ్చు. పాదులో పోయటంతో పాటు స్ప్రే కూడా చేస్తూ ఉండాలి, చాలా ఉపయోగపడుతుంది. లిక్విడ్స్ ఇవ్వటం వలన మొక్కలలో ఒక రకమైన తాజాదనం కనపడుతుంది, ఒక రకమైన ఫ్రెష్నెస్ మనకు కనపడుతుంది. పెస్ట్ విషయానికి వస్తే మొక్క ఎప్పుడైతే ఆరోగ్యంగా బలంగా ఎదుగుతుందో సాధారణంగా పెస్ట్ రాదు, వచ్చినా కానీ తట్టుకుంటుంది. అయినా కానీ ప్రికాషనరీగా నీమ్ ఆయిల్ ప్రతి వారానికి ఒకసారి కంపల్సరీగా స్ప్రే చేస్తూ ఉండాలి. నీమ్ ఆయిల్ స్ప్రే చేసేటప్పుడు ఆకులను అడుగు భాగాన్ని పరీక్షగా చూస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి మొక్క అడుగు భాగాన, ఆకులకు అడుగు భాగాన చుట్టుపక్కల ఎక్కడైనా కానీ పెస్ట్ కానీ ఉంటే మనం గమనించవచ్చు. దీని స్ప్రే చేయటం వల్ల నివారించవచ్చు. ఇంకా వంగ మొక్క కాల పరిమితి 6 నుంచి 8 నెలల వరకు అని చెప్పి అంటారు. కానీ నేను పెంచినటువంటి వంగ మొక్క 2-3 సంవత్సరాలు కూడా కాసింది. 3వ సంవత్సరం కాపు మీద ఉన్నటువంటి వంగ మొక్కని దాని మొదల నుంచి కాయల వరకు మొత్తం వీడియో రూపంలో మీ అందరూ చూపించడం జరిగింది. అది మన పాత వీడియోల్లో ఉంటాయి. ఆ రకంగా మొక్కలను పెంచాలనుకున్నప్పుడు ఆకులను పరీక్షగా చూస్తూ ఉండాలి. ఆకులు పై భాగమే కాకుండా కింద భాగం కూడా పెస్ట్ ఉందా లేదా చూడాలి, ఆరోగ్యంగా ఉందా లేదా చూడాలి, కాండం కూడా ఆరోగ్యంగా ఉందా లేదా చూడాలి. ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటూ పెస్ట్ నివారణ చేస్తూ పెంచాలి. ఇంకా మొక్క ఎదుగుదలకు తగినటువంటి కంపోస్ట్ టైం టు టైం ఇస్తూ ఉండాలి. ఇంకా తయారైనటువంటి కాయల్ని హార్వెస్ట్ చేయటం వల్ల మిగిలి ఉన్నటువంటి పిందెలు తొందరగా ఎదగటానికి, ఆరోగ్యంగా ఎదగటానికి సహాయపడుతుంది. అందుకే మనం కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇలా హార్వెస్ట్ చేసేటప్పుడు పిల్లలను దగ్గర ఉంచుకోవటం చాలా అవసరం. హార్వెస్ట్ చేస్తున్నప్పుడు పిల్లల్లో ఒక రకమైన ఆనందం, ఉత్సాహం కలుగుతుంది. నేను కూడా ఈ రకంగా పెంచాలి, ఈ రకంగా పెంచితే కాయలు వస్తాయి, ఈ రకంగా నీరు పోస్తూ ఉండాలి, ఈ సైజు వచ్చిన తర్వాత మనం కాయలు కోసుకోవాలి అనేటువంటి ఒక నాలెడ్జ్ వాళ్ళలో పెరగటమే కాకుండా గార్డెనింగ్ చేయాలి, మొక్కలను పెంచాలి అనే ఉత్సాహం పెరుగుతుంది. దానికి ఉదాహరణ మన యశస్విని చూడండి. హార్వెస్ట్ చేసేప్పుడు మాత్రం ప్రతిసారి ముందుంటుంది, తానే కోయటా ప్రయత్నిస్తుంది. వారిస్తాను, ఎందుకనంటే మొక్కలు పాడైపోతాయో, కొమ్మలు విరిగిపోతాయని భయంతో. బాస్కెట్లో కోసినటువంటి కాయలన్నీ కూడా తానే చూపించడానికి ప్రయత్నిస్తుంది, చూపించి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ మొక్కలన్నీ నేనే పెంచాను, మొక్కల్లో కాయలు గాయించానని చెప్పి తన ఫ్రెండ్స్తో చెప్పుకొని చాలా హ్యాపీగా చెప్పుకుంటుంది. గార్డెనింగ్ చేసే విధానం ఇదండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఈ పద్ధతిలోనే మీరు సమయానుకూలంగా మన కంపోస్ట్ ఇస్తూ పెస్ట్ నివారణ చేసుకుంటూ పిల్లల్ని గార్డెన్లో తిప్పుతూ గార్డెనింగ్ చేసే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి.
మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు హ్యాపీ గార్డెనింగ్. జై హింద్.